తండ్రి అబ్రహాము దేవుని స్నేహితుడు. విడిచెను విగ్రహముల్, విడిచెను సొంత గృహం. దేవుని మాట విని మరు మాట లేక నడిచెన్. విడిచెను విగ్రహముల్, విడిచెను సొంత గృహం. దేవుని మాట విని మరు మాట లేక నడిచెన్. నమ్మకమంటే అబ్రహాముడే, విశ్వాసము అంటే అబ్రహాముడే. నమ్మకమంటే అబ్రహాముడే, విశ్వాసము అంటే అబ్రహాముడే. విశ్వాసముతో నిరీక్షించెను, 100 ఏండ్లకు తండ్రి ఆయను. గొప్ప జనముగా చేస్తానంటే లోబడి వెంటనే వెళ్ళిపోయాను. ముద్దు బిడ్డను బలిగా ఇచ్చి దేవునికి బహు ఇష్టుడాయను. పరీక్షించిన దేవుని ఎదుట విజయశీలుడై నిలిచిపోయాను. విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవుని స్నేహితుడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవుని స్నేహితుడు. విడిచెను విగ్రహముల్, విడిచెను సొంత గృహం. దేవుని మాట విని మరు మాట లేక నడిచెన్. విడిచెను విగ్రహముల్, విడిచెను సొంత గృహం. దేవుని మాట విని మరు మాట లేక నడిచెన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న అబ్రాహాము గురించి తెలుసుకుందాం. నోవాహు కుమారుడైన షేము వంశావళి ఇది. షేము, అర్పక్షదు, షేలహు, ఏబెరు, పెలెగు, రయూ, సెరూగు, నాహోరు, తెరహు. తెరహుకు కల్దీయుల ఊరు అను పట్టణములో అబ్రాము, హారాను, నాహోరు అని 3 పిల్లలు పుడతారు. అబ్రాము భార్య పేరు శారయి, నాహోరు భార్య పేరు మిల్కా. వారిలో హారాను, నాహోరు అను వారికి పిల్లలు పుడతారు కాని అబ్రాము శారయికు పిల్లలు పుట్టరు. హారానుకు లోతు అను కుమారుడు పుడతాడు. అయితే హారాను అందరికన్నా ముందే చనిపోతాడు. అయితే ఒకరోజు తెరహు తన కుమారుడైన అబ్రాముని, తన కోడలైన శారయిని, తన కుమారుని కుమారుడైన లోతును వెంటబెట్టుకొని హారాను అనే పట్టణము వచ్చి అక్కడ నివాసము ఉంటారు. కొంతకాలానికి అక్కడే తెరహు చనిపోతాడు. తెరహు జీవించిన కాలము 205 సంవత్సరాలు. అప్పుడు దేవుడు అబ్రాముతో, నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అని చెప్తాడు. అప్పుడు అబ్రాము దేవుడు చెప్పినట్లే వెళ్తాడు. అప్పుడు అబ్రాము వయస్సు 75 సంవత్సరాలు. అబ్రాము హారానులో తాను సంపాదించిన ఆస్తిని తీసుకొని శారయి, లోతుతో కలిసి కనాను దేశం వస్తాడు. అప్పుడు దేవుడు అబ్రాముకు కనబడి, నీ సంతానమునకు ఈ దేశము ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు అబ్రాము బేతేలుకు వచ్చి దేవునికి బలిపీఠము కట్టి దేవుని నామమున ప్రార్థన చేస్తాడు. లోతు అబ్రాము వేరుపడిన తర్వాత దేవుడు మరలా అబ్రాముకి కనబడి, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. నువ్వు చూస్తున్న ఈ ప్రదేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇస్తాను. మరియు నీ సంతానమును భూమి మీద ఉండు రేణువులవలే విస్తరింపచేస్తాను. నీ సంతానము నక్షత్రాలవలే లెక్కకు మించి ఉంటారని చెప్తాడు. దేవుని మాటను అబ్రాము నమ్మెను. తర్వాత ఇంకా కొంతకాలం వరకు అబ్రాముకి పిల్లలు పుట్టరు. అబ్రాముకు 99 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మరలా దేవుడు అబ్రాముతో మాట్లాడతాడు. నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు, నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును అభివృద్ధి చేస్తాను అని చెప్పి అబ్రాము పేరును అబ్రాహాముగా మారుస్తాడు. అలాగే శారయి పేరును శారాగా మారుస్తాడు. శారా వలన కలిగే సంతానమే నీ సంతానము అవుతుంది అని చెప్పి అబ్రాహాముని ఆశీర్వదిస్తాడు. దేవుడు, నీ భార్యయైన శారా నీకు ఒక కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతనితో నా నిబంధన స్థిరపరుస్తాను అని చెప్తాడు. తర్వాత ఒకరోజు అబ్రాహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఉన్నప్పుడు 3 మనుష్యులు కనబడతారు. అప్పుడు అబ్రాహాము వారి దగ్గరకు వెళ్లి వారిని తన ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యమిస్తాడు.
అప్పుడు వాళ్ళు అబ్రాహాముతో, మీదటికి ఈ కాలమున మరలా వస్తాను. అప్పుడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్తాడు. దేవుడు చెప్పినట్లుగానే మరుసటి సంవత్సరం శారా గర్భవతి అయి కుమారుని కంటుంది. అప్పుడు అబ్రాహాము తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెడతాడు. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాముకి 100 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలు. తరువాత దేవుడు అబ్రాహాముని పరిశోధిస్తాడు. దేవుడు అబ్రాహాముతో, నీకు ఒక్కడయున్న నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను చెప్పబోయే పర్వతము మీద నాకు దహనబలిగా అర్పించు అని చెప్తాడు. తెల్లవారినప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును, తన పనివారిలో 2 దహనబలికి కట్టెలను తీసుకొని దేవుడు చెప్పిన చోటుకి వెళ్తాడు. బయలుదేరిన తర్వాత 3వ రోజు వాళ్ళు దేవుడు చెప్పిన పర్వతము దగ్గరకి వెళ్ళినప్పుడు అబ్రాహాము పని వారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, మేము వెళ్లి దేవునికి మ్రొక్కి మరలా వస్తాము అని చెప్పి దహన బలికి కట్టెలను ఇస్సాకు మీద పెట్టి నిప్పు, కత్తి తీసుకొని ఆ పర్వతము మీదకు వెళ్తారు. దారిలో ఇస్సాకు అబ్రాహాముతో, నా తండ్రీ, నిప్పును, కట్టెలును ఉన్నవిగాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అప్పుడు అబ్రాహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లని చూచుకొనును అని చెప్తాడు. అప్పుడు వారు పర్వతము మీదకు వెళ్లిన తర్వాత అబ్రాహాము కట్టెలను పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టి తన కుమారుని వధించటానికి కత్తి ఎత్తుతాడు. అప్పుడు దేవుడు పరలోకము నుండి, అబ్రాహామా, అబ్రాహామా, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమియూ చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్యటానికి వెనుక తీయలేదు కాబట్టి నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని అంటాడు. అప్పుడు అబ్రాహాము చూచినప్పుడు పొదలో కొమ్ములు చిక్కుకొని ఉన్న గొర్రెపిల్ల కనబడుతుంది. అప్పుడు అబ్రాహాము వెళ్లి ఆ గొర్రెపిల్లను తీసుకొని తన కుమారుడైన ఇస్సాకుకు బదులుగా దానిని బలి ఇస్తాడు. అప్పుడు అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెడతాడు. ఆ మాటకి యెహోవా చూచుకొనును అని అర్థము. తరువాత దేవుడు పరలోకము నుండి అబ్రాహాముతో, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకు ఇయ్యడానికి వెనుక తీయలేదు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి ఇసుక రేణువుల వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను అని చెప్పాడు. ఇస్సాకు అబ్రాహాముకి 100 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు పుట్టాడు. అంటే అబ్రాహాము ఇస్సాకును ఎంతో గారాభంగా పెంచి ఉంటాడు కదా, ఎంతో ప్రేమించి ఉంటాడు. అయినప్పటికీ దేవుడు అబ్రాహాముతో, నీకు ఒక్కడయున్న నీ కుమారుని బలి ఇవ్వు అని అడిగినప్పుడు తను ఎంతో ప్రేమించిన తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి వెనుకాడలేదు. అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అబ్రాహాములాగా మనం కూడా దేవునియందు విశ్వాసము కలిగి ఉండాలి. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రాహాము దేవునికి ఎంతగా లోబడ్డాడో, దేవుని మాటకు ఎంత విలువ ఇచ్చాడో మనం కూడా దేవునికి అంతగా లోబడాలి. ఇస్సాకు తండ్రితోపాటు కట్టెలు మోస్తూ కొండ ఎక్కి బలి ప్రదేశానికి వెళ్లాడు. అబ్రాహాము 100 సంవత్సరాలు పైబడిన వృద్ధుడు. అబ్రాహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి బంధించేటప్పుడు విడిపించుకొని పారిపోవచ్చును. అయినప్పటికీ తండ్రి మాటకు లోబడి చావడానికి సిద్ధపడ్డాడు. అంటే తండ్రికి విధేయుడయున్నాడు. అందుకే దేవుడు ఇస్సాకును ఎంతో ఆశీర్వదించాడు. ఇస్సాకు దేవునికి, తన తండ్రికి లోబడి చావడానికి కూడా సిద్ధపడ్డాడు. మనమైతే మన తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటున్నామా? దేవుని మాటలకు లోబడుతున్నామా? ఇస్సాకులా చనిపోమని మనల్ని ఎవరు అడగరు, అయినా కూడా మనం దేవుని మాటకు లోబడము. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను ఎదిరిస్తూ, దూషిస్తూ, బూతులు కూడా తిడుతుంటారు కదా. కాని ఇస్సాకులాగా మీరు కూడా మీ తల్లిదండ్రులకి లోబడి ఉండండి. పెద్దలను గౌరవించండి. దేవుని మాటకు లోబడిన ఇస్సాకు జీవితం అన్ని విషయాలలో ఫలించింది. మనం కూడా దేవునికి, తల్లిదండ్రుల మాటలకు లోబడి దేవుని పిల్లలుగా జీవించి పరలోకం చేరేవారిగా ఉందాము. ఆమెన్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం. అబ్రహాము విశ్వాసం ఎంతో గొప్పది, దేవుని శక్తి ఇంకా గొప్పది. అబ్రహాము విశ్వాసం ఎంతో గొప్పది, దేవుని శక్తి
ఇంకా గొప్పది. 100 ఏండ్లలో అబ్రహాముకును 90 ఏండ్లలో ఉన్న శారాకును 100 ఏండ్లలో అబ్రహాముకును 90 ఏండ్లలో ఉన్న శారాకును వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును ఇచ్చెను. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును ఇచ్చెను. అబ్రహాము విశ్వాసం ఎంతో గొప్పది, దేవుని శక్తి ఇంకా గొప్పది. అబ్రహాము విశ్వాసం ఎంతో గొప్పది, దేవుని శక్తి ఇంకా గొప్పది. లేక లేక పుట్టిన తన కుమారుని దేవుడు బలి ఇవ్వమని చెప్పగా, లేక లేక పుట్టిన తన కుమారుని దేవుడు బలి ఇవ్వమని చెప్పగా వెనుదీయక దేవునికి అర్పించెను, వెనుదీయక దేవునికి అర్పించెను. అబ్రహాము విశ్వాసం ఎంతో గొప్పది, దేవుని శక్తి ఇంకా గొప్పది. అబ్రహాము విశ్వాసం ఎంతో గొప్పది, దేవుని శక్తి ఇంకా గొప్పది, దేవుని శక్తి ఇంకా గొప్పది.